అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 9వ అధ్యాయం అంటే కార్తీక మాసం 9వ రోజు వినాల్సినటువంటి కథను గురించి తెలుసుకుందాం. నిన్నటి రోజున మనం అజామిలుని కథ చూసాం. అజామిలుడు ఒక సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ ఎటువంటి ఆచారాలు పాటించక కులభ్రష్టుడై ఒక ఎరుకల జాతి స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. కొంత సమయం తర్వాత ఆ స్త్రీ చనిపోతుంది. కానీ ఆ స్త్రీకి అజామిలునితో పెళ్లి అవ్వకముందే ఒక కూతురు ఉంటుంది. కొంతకాలానికి ఆ కూతురు యుక్త వయసు వచ్చేసరికి అజామినుడు ఆమెతో కలిసి ఒక పుత్రుడిని కంటాడు. ఆ పుత్రుని నారాయణ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమతో పిలుస్తూ ఉంటారు. మరి కొంతకాలానికి అజామినునికి వయసు అవడంతో మంచాన పడి చావుకు దగ్గర అవుతాడు. ఆ సమయంలో అజామినునికి యమదూతలు కనిపించేసరికి నారాయణ నారాయణ అని చెప్పి పిలుస్తాడు. కొడుకు మీద ప్రేమతో నారాయణ నారాయణ అని పిలుస్తాడు. పిలుపుకి విష్ణుదూతలు అక్కడికి వస్తారు. ఈ రోజు మనం 9వ అధ్యాయంలో యమదూతలు మరియు విష్ణుదూతల మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మనం 9వ రోజు కథలోకి వెళ్దాం. విష్ణుదూతలు యమదూతలను ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపించాడు అని చెప్పి అడగ్గా యమదూతలు ఈ విధంగా చెప్తున్నారు. ఓ విష్ణుదూతలారా, మానవుడు చేయి పాప పుణ్యాలు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కొడకొచ్చి చెప్పెదరు. మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనిషిని తన మరణకాలమున తీసుకుని రమ్మని మమ్మల్ని పంపుతారు. ఆ పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములను నిందించువారు, గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్తులు అంటే ఇతరుల మీద ఆధారపడి తినేవాళ్ళు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారు, జీవహింస చేయువారు, దొంగ పద్ధతులతో వడ్డీ పెంచి ప్రజలను పీడించువారు, జారత్వము చరత్వంచే భ్రష్టులగువారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శిశుహత్య చేయువారు, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు, చేసిన మేలును మరిచిన కృతజ్ఞులను, పెళ్లి మరియు ఇతర శుభకార్యం జరగనివ్వకుండా అడ్డు తగిలే వారిని, ఇలాంటి వారిని తన గడకు తీసుకుని రమ్మని మా ప్రభుల వారు మమ్మల్ని పంపుతారు. అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసల లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకానికి ఎట్లా తీసుకుని పోతారని యమదూతలు విష్ణుదూతను ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ఓ యమకింకరులారా, మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మాలు ఎట్టివో చెప్పదము వినుడు. సజ్జనులతో సావాసం చేయువారు, జప దాన ధర్మాలు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారు, అనాథ ప్రేత సంస్కారాలు చేయువారు, తులసీవనము పెంచువారు, తటాకము త్రవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామస్మరణ చేయువారు, మరణకాలముందున నారాయణ అని గాని లేదా శివ అని గాని శివుని స్మరించువారు, తెలిసి తెలియక మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయాను. కనుక మేము వైకుంఠానికి తీసుకుని పోవడానికి వచ్చామని చెప్పారు. ఈ సంభాషణను చూసిన అజామిలుడు ఆశ్చర్యం ఉంది ఇలా చెప్తున్నాడు. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేను నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని చేయలేదు. ఎటువంటి దాన ధర్మాలు చేసి ఎరగను. తల్లిదండ్రులకు సహితం ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడినై సంచరించాను. నా కుమారుని యందున్న ప్రేమతో నారాయణ అని పిలిచినంత మాత్రాన నాకు నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోవచ్చున్నారు. ఆహా, నేనంత అదృష్టవంతుణ్ణి. ఇది నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని చెప్పి సంతోషముగా విమానంకి వైకుంఠానికి వెళ్ళాను. ఇది స్కాంద పురాణం అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసం మందలి 8వ అధ్యాయం సమాప్తం. రేపు మనం కార్తీక పురాణం 10వ అధ్యాయం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కొట్టండి. తద్వారా ఈ వీడియోస్ నేరుగా నోటిఫికేషన్గా మీ మొబైల్లో వస్తాయి. అలాగే వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. అందువల్ల మరింత మంది ఈ కార్తీక పురాణాలను చూస్తారు. ధన్యవాదాలు.